మంచి మాటలు చెప్పి నమ్మించి మోసం చేసి ఆడికి తృప్తిపడతాడు చంద్రబాబు నాయుడు. ఇంకా ఎందుకు ఆయనకు రాజకీయం? ఇంకా ఏమి ఇక లాభం లేదు, సున్నా, జీరో. ఆయన తెలుసుకుంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళకైనా ఆశలు అవంతా చేసి పొమ్మను. ఇంకా ఎప్పటికీ గెలుపు అంటూ లేదు. మరేంటి సుపరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో, జగన్మోహన్ అరాచకం సృష్టించాడు అంటున్నాడు ఏంటి? ఎప్పటికీ జరపడు, ఆశలు చెప్పినాడు. అంతవరకు ప్రజలు నమ్మినారు, కొంచెం నమ్మినా, అంతా పూర్తిగా అయితే నమ్మలే. 6 గ్యారెంటీ పూర్తి అయిపోయినాయండి, జనాలందరి డబ్బులునే అంటున్నాడు. మా దగ్గరనా ఎక్కడి నుండి ఎవరు ఇచ్చినారంట? చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు, ఏదో ఉదరాభద్రా చెప్పిన మాట ప్రకారం అయితే ఇయ్యలేదు. ఇక లాభం లేదు, పార్టీని ముడిచిపెట్టమను. ఎవరికి ఎందుకు ఆశలు? ఏం లాభం లేదు. జగన్ గారు జగన్ అంటే జనం ఎక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కార్యదర్శులే వచ్చి మేము ఇక్కడనే వచ్చామనే భావనకు వచ్చినారు. ఇక లాభం లేదు. జగన్ చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి పులివెందులో కూడా ఓడగొట్టారంట జగన్ గారిని. అవినీతిని ఇప్పుడు ఎంతకైనా చేయొచ్చు. నేనే ఇత ముఖ్యమంత్రి అట్లా కొట్టబడితే. అది అంత చేసినారు వాళ్ళు, చేయని ఏమైతే ఇట్లా ఎలక్షన్ దీన్ని. అది అయినా వచ్చింది కదా 2029కి. జగన్ మీద వ్యతిరేకత ఎక్కడ లేడు ఆయన, ఎప్పటికీ ప్రజల్లో గుండెల్లో ఉన్నాడు అంతే. జగన్ ఒక రౌడీ గోండా అంటున్నాడు చంద్రబాబు. ఎక్కడ ఎప్పుడు లేదు, వాళ్ళ వంశంలో లేదు. లేదు. ఇంకా చంద్రబాబు సంతోషపడం ఈయన ఉంటే బాగా 3 ఏళ్ళ పరిపాలన, 3.5 సంవత్సరం చేయమను బాగా నీట్గా. రాయలసీమ అభివృద్ధి చేసుకోకుండా చేయమను. రాయలసీమ అభివృద్ధి చేసిందని నేనని చెప్తున్నాడు చంద్రబాబు. ఎప్పుడు చేయలే. వైఎస్ఆర్ జగన్ అన్నీ చేసినాడు. ఎక్కడ చూసినా రోడ్లు అన్ని పిల్లోళ్ళ కారుంటి గంటలకు చేసినాడు. ఆరోగ్యశ్రీ చాలు గొప్పతనం మాకు. నా కుటుంబంలోనే నేను బాగుపోయినా 3 ఆపరేషన్ చేయించుకొని. అది ఆయన లేకపోతే, రాజశేఖర్ లేకపోతే మేము లేము ఆ రోజుల్లో. ఈ రోజు ఆయనే మాకు దేవుని మాది కాపాడినాడు అంతే. మీరు 5 వాళ్ళు ఎన్ని గుచ్చి అడిగినా ఇక్కడ లాభం లేదు ఆయనది. జగన్ అభివృద్ధి ఏం చేయలేదు చున్నవారు నాకు ఎవరైనా అంటారు, సరిపోవాలి అంటారు, వాళ్ళే అంటారు. బుద్ధు బాగుండాయి, బాగా చేసినాడు, ఏదో గెలుచుకున్నాడు ఆయన. ఆయన అంతర్పంలో మేము అరణ్యవాసం